మీరు విన్నారు, అది కూడా ఒక ప్రక్రియ. మీరు చూస్తున్నారు, అది కూడా ఒక ప్రక్రియ. ప్రక్రియలో మూల కారణం ఉంది. ఈ మూల కారణం నాశనం చేస్తే ప్రక్రియ సమాప్తం అవుతుంది. మూల కారణం ఉంది, మూల కారణం నాశనం చేస్తే ఈ ప్రక్రియ పూర్తిగా సమాప్తం అవుతుంది. అందుకే దుఃఖం కూడా ఒక ప్రక్రియ. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ప్రక్రియలో మూల కారణం ఏమిటి అని. ఈ ప్రక్రియలో మూల కారణం తృష్ణ. ఈ తృష్ణ అజ్ఞానం వల్ల పుడుతుంది. అందుకే బుద్ధ భగవానుడు మనకు నేర్పించాడు, ఈ ప్రపంచంలో నిజం ఏమిటి అని, ఈ ప్రపంచంలో సత్యం ఏమిటి అని. మన మనస్సులో అజ్ఞానం ఉంటే ప్రతి క్షణంలో తృష్ణ పుడుతుంది. తృష్ణ పుడుతుంటే బాధ పుడుతుంది. బాధ పుడుతుంది, నేను ఉన్నాను అని ఆలోచన కూడా పుడుతుంది. నేను ఉన్నాను అని ఆలోచన మనం ఈగో అంటాం. ఇది ఈగో పుడుతుంది. నేను ఉన్నాను అని ఆలోచనతో వచ్చి ఇది నాది, అది నాది అని ఆలోచనలు కూడా పుడుతున్నాయి మీ మనస్సులో. అందుకే మీరు ఈ శరీరం కూడా నాది, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది అని ఆలోచిస్తే ఈ రకరకాలుగా వస్తువులు మీ దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీకు డబ్బు కావాలి. ఈ వస్తువు నాది అని చెప్పడానికి ఈ వస్తువు యొక్క యజమాన్యం నీకు కావాలి. యూ హ్యావ్ టు ఓన్ ఇట్. అది యజమాన్యం కావాలి. ఈ యజమాన్యం తీసుకోవడానికి మీకు డబ్బు కావాలి. అందుకే మీరు డబ్బు సంపాదిస్తారు. మీ మనస్సులో పుడుతున్న కోరిక వల్ల మీరు పని చేస్తారు, మీరు కృషి చేస్తారు. అందుకే కొంతమంది చెప్తారు, పని చేయాలి, కృషి చేయాలి, ముందుకు సాగడానికి ప్రయత్నించాలి, రకరకాలుగా మాటలు చెప్తారు. కానీ మీ మనస్సులో కోరిక లేకపోతే ఎందుకు మీరు పని చేస్తారు? ఈరోజు మీరు పని చేస్తారు ఎందుకంటే మీ మనస్సులో కోరిక ఉంది. కోరిక వల్ల బాధ పడుతుంది. బాధ నుండి బయటికి వెళ్ళడానికి మీకు కొంచెం వస్తు సేవించాలి. మీరు మీ దగ్గర కళ్ళు ఉన్నాయి కానీ వస్తు లేదు. అందుకే వస్తు మీ దగ్గరికి తీసుకోవడానికి మీకు డబ్బు కావాలి. ఈ వస్తువు మీ దగ్గరికి తీసుకుంటే మీరు ఈ వస్తువు చూసి ఆ కోరిక ఫుల్ఫిల్ చేస్తారు. అందుకే మీకు డబ్బు కావాలి. పేదరికం గురించి ప్రతి క్షణంలో మాట్లాడుతున్నారు. పేదరికం అంటే ఒక బాధ అని చెప్పాడు. కానీ పేదరికం ఒక బాధ కాదు. తినడానికి ఏదైనా
కొంచెం బియ్యం లేకపోతే, త్రాగడానికి కొంచెం నీళ్లు లేకపోతే మనం పేదరికం గురించి మాట్లాడదాం. కానీ చూడడానికి రకరకాలుగా రంగాలు లేవు, వినడానికి రకరకాలుగా పాఠాలు లేవు. అందుకే ఈ పేదరికం నాశనం చేయాలి. అది తప్పు. మీ మనసులో కోరిక ఉంటే, ఎంత డబ్బులు ఉంటే అది కూడా చాలా తక్కువ. మీ మనసులో కామం ఉంటే, ఎంత డబ్బులు మీ దగ్గర ఉంటే అది కూడా చాలా తక్కువ. ఎందుకంటే మీ మనసులో రుచి చూడడానికి కోరిక అంటే కామం ఉంది, వాసన చూడడానికి మీ మనసులో కామం ఉంది, రంగాలు చూడడానికి, శబ్దాలు వినడానికి, స్పర్శాలు అనుభవించడానికి కోరికలు, కామాలు ఉంది. అందుకే మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి. ఈ రకరకాలుగా కోరికలు పూర్తి చేయడానికి, సాధించడానికి ఎంత డబ్బు కావాలి మీకు? అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, నకహాపన వస్సైన తిత్తి కామేసు విద్యతి. మీ దగ్గర ఎంతో డబ్బులు ఉంటే అది కూడా చాలా తక్కువ మీ మనస్సులో పుడుతున్న కామధర్మాలు ఫుల్ఫిల్ చేయడానికి, పూర్తి చేయడానికి. అందుకే ఈ పేదరికం తొలగించడానికి ప్రయత్నించవద్దు. మీ మనస్సులో ఉన్న అజ్ఞానం తొలగించడానికి ప్రయత్నించాలి. ఈ అజ్ఞానం తొలగించడానికి మనకు ఈ స్వభావం గురించి తెలివి కావాలి. ఈ స్వభావం, మన శరీర యొక్క స్వభావం ఏమిటి, ఈ మనస్సు యొక్క స్వభావం ఏంటి, ఈ కామం అంటే ఏమిటి, ఈ కామం పుడుతుంటే ఎలా, అది తెలియాలి. మనం చంద్రుడికి ఎలా వెళ్దాం, మాసుకి ఎలా వెళ్దాం, అది కాదు. ఈ దుఃఖం ఎలా పుడుతుంది, మన మనస్సులో అసూయ పుడుతుంది, ఎలా పుడుతుంది, మన మనస్సులో భయం పుడుతుంది, ఎలా పుడుతుంది? అది నిజమైన కారణాలు, అది నిజమైన సమస్యలు మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న నిజమైన సమస్యలు. రాగం పుడుతుంది నా మనసులో, ద్వేషం పుడుతుంది, కోపం పుడుతుంది, నేను కోపంగా పనిచేస్తాను, హింస చేస్తాను, అందరికీ హింస చేస్తాను కోపంతో వచ్చి. ఈ ప్రభావాలు పుడుతుంది మీ మనస్సులో, అది మీ సమస్య. అందుకే ఈ సమస్య తొలగించడానికి మనం ప్రయత్నిద్దాం.